డిబేట్కి స్వాగతం. అమెరికా మీద ఇరాన్ కొత్త అస్త్రం బయటకు తీసిందా? అలాగే జలసంధిని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేయటం ద్వారా, తాత్కాలికంగా మూసేయటం ద్వారా అమెరికా మీద అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే కార్యక్రమం ప్రారంభించిందా? అలాగే ఇరాన్ని కమ్ముతున్న యుద్ధమేఘాలు ఇప్పటికే 2 వార్షిప్స్ని పంపించేసింది. ఒక్కొక్కటి లోడెడ్ విత్ సెవరల్ నోవెల్ వెపన్స్, అంటే ఈవెన్ మిసైల్ డెస్ట్రాయర్స్ని కూడా రెడీ చేసుకుని కదిలి వచ్చిన నౌకలు ఇరాన్ని ఆనుకుని సముద్ర జలాల్లో అక్కడ ఉన్నాయి. అంటే ట్రంప్ ప్రిపేర్ అయి ఉన్నారు యుద్ధం చేయడానికి. ఆయన ఎక్కడా ఖాళీగా ఉండడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అయితే లిఫ్ట్ చేయటం, లేకపోతే యుద్ధం చేయటం. ఇంతకు మించిన రాజనీతి లేని అమెరికా వ్యవస్థ ఈరోజు ప్రపంచంలోని మిగిలిన దేశాల మీద బకాసురులాగా పడి పీక్కు తినే కార్యక్రమం మొదలెట్టిన తర్వాత అంతర్జాతీయ సమాజం ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇవన్నీ ఒక ఎత్తైతే వాల్యూ ఎడిషన్, ట్రంప్కి వాల్యూ ఎడిషన్. వాళ్ళ రిపబ్లికన్ నాయకుడు ఒక ఆయన హనుమంతుడి విగ్రహాన్ని అవమానపరుస్తూ, అమెరికాలో హ్యూస్టన్ నగరంలో ఉన్న అవమానపరుస్తూ ఎలియన్స్ సంతతికి చెందిన వాళ్ళ వీళ్ళంతా అని వెటకారంగా మాట్లాడటం ఎక్కడికి పోతోంది? అమెరికా సమాజం కాదు, అమెరికా పాలకులు. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో డిబేట్లో, మార్నింగ్ బిగ్ డిబేట్లో జాయిన్ అయ్యారు కల్నల్ వివి రావు గారు. నమస్కారం కల్నల్ వివి రావు గారు. అలాగే చందు సాంబశివరావు గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, సైంటిస్ట్. ఇద్దరికి కూడా నమస్కారం. మిగిలిన గెస్టులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కల్నల్ రావు గారు నమస్తే అండి. చూసాం కదా, యుద్ధ మేఘాలు కదలటం కాదు, కమ్మేసినాయి ఇరాన్ని. బట్ ఇరాన్ కూడా కౌంటర్ స్ట్రాటజీతోటి రంగంలోకి దిగింది. అంటే అమెరికాని ఎదుర్కొనేంత ప్రావెస్నెస్ తనకు ఉందని చాటుకోవటానికా, లేకపోతే అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని ఈ క్రూడ్ ఆయిల్ చూపించేసి భయపెట్టడానికా? ఇప్పుడు హార్మూజ్ అన్నది ఏంటంటే, మిగతా దేశాలు, మధ్య దేశాలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ అక్కడి నుంచి ఆయిల్ సప్లై మెయిన్గా అక్కడి నుంచి జరుగుతుంది. దాన్ని బ్లాక్ చేయడం వల్ల ముందర వాళ్ళు ఏంటంటే ఒక డిఫెన్సివ్ పొజిషన్ తీసుకున్నారు. అంటే ఏంటంటే, ఒకవేళ అమెరికా సముద్ర తీర తటంలో అటాక్ చేస్తే ఎలా రక్షణ తీసుకోవాలో ఆ మెజర్స్ తీసుకున్నారు. ఇంకా బై ఎయిర్ అంటారో వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో చాలా వరకు మోహరించి ఉన్నాయి 2 క్యారియర్ గ్రూప్స్. ఆ 2 పెద్ద కూడాను మొత్తం మోహరించున్నాయి, ఇటు రెడ్ సీలోను అటు మెడిటేరియన్ సీలో కూడా. అలాగే ఎయిర్ రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ దాదాపు 18 చేరుకున్నట్టు లెక్క. అంటే ఒక కంప్లీట్ స్క్వాడ్రన్ని కంప్లీట్ సపోర్ట్ చేయగలిగే క్షమత వాళ్ళకు ఉంది. B2 బాంబర్స్ అంటారా ఇంకా దూరంగానే ఉన్నాయి, కానీ అవి ఎప్పుడైనా ఆ డిస్టెన్స్ చేరుకోగలవు టైంలో. అలాగే ఇంకా మిసైల్స్ ఇవన్నీ చాలా మోహరించి వాళ్ళు పెట్టుకున్నారు. అయితే చర్చలకు మాత్రం చాలా వరకు దిగుతున్నారు. అందులో న్యూక్లియర్ డీల్ గురించి మాత్రం ఇరాన్ చాలా వరకు ఒప్పుకున్నట్టే లెక్క మనం అనుకోవాలి. ఎందుకంటే ఇరాన్ స్ట్రాటజీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనిపిస్తుందంటే, సమయం గడిపి మెల్లమెల్లగా వాళ్ళ క్షమత న్యూక్లియర్ వెపన్స్ లో పెంచుతున్నాం. మధ్యలో అగ్రిమెంట్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని బ్రేక్ చేయడం, మళ్ళీ టెక్నాలజీ పెంచుకోవడం, ఈ లోపల యురేనియం కావలసినంత పోగు చేసుకోవడం, మళ్ళా ఒక యుద్ధం వస్తుంటే మళ్ళా ఇంకొక ఒప్పందం చేసుకోవడం, మళ్ళీ ఆ టైంలో కొంచెం డౌన్ చేయడం. ఇది వాళ్ళ స్ట్రాటజీగా నడుస్తుంది లాస్ట్ 30 ఏళ్ళ నుంచి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇంకా యుఎస్ఏ అంత సీరియస్ గా కనిపించట్లేదు, భయపెట్టాలని చూస్తున్నారు. అయితే అక్కడ ఇజ్రాయెల్లో హమాస్ని కంట్రోల్ చేయడానికి పీస్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు $5 బిలియన్ రీకన్స్ట్రక్షన్ కి పోగు చేసామని కూడా చెప్తుంది. దీనివల్ల మనం ఏమనుకోవాలంటే, ఇజ్రాయెల్ లో హమాస్ ని కంట్రోల్ చేసే స్టెప్స్ కి ఇరాన్ లో ఉన్న అమెరికా దాడి చేసేదానికి లింక్ ఉందని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫెయిల్యూర్ అయితే మాత్రం ఇక్కడ అటాక్ జరుగుతుంది, ఇక్కడ అటాక్ జరిగితే అక్కడ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా కవర్ అయిపోతుంది యుద్ధాల్లో. ఒకవేళ శాంతి మాత్రం వస్తే 2 సైడ్ నుంచి శాంతి వస్తుంది. ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సి ఉంది. అంటే హమాస్ని కంటైన్ చేయటం కోసం ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో అలా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వస్తుంది కదా సార్. ఎక్కడ కూడా ఒక సెంటీమీటర్ కూడా కంట్రోల్ చేయలేకపోయిందా? ఎందుకు వాళ్ళకి చెవిలో జోరీలాగా తయారైంది హమాస్? ఇందులో ఒకటి చూస్తే ఏంటంటే, ఇజ్రాయెల్ కూడా కొంతవరకు తప్పు ఉంది. ఎందుకంటే మరీ అగ్రెసివ్గా వెళ్తున్నారు. లాస్ట్ 40-50 years లో 1971 వార్ తర్వాత చాలా అగ్రెసివ్గా వెళ్ళారు, ఇటు వెస్ట్ బ్యాంక్ లోను ఇటు గాజాలోను. దాంట్లో ఏంటంటే కొంతవరకు మిడిల్ పాత్ తీసుకునే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో
అంతకుముందు పిఎల్ఓ. ఆ పిఎల్ఓను ఫినిష్ చేసేసి హమాస్ ఉగ్రవాదం కింద పైకి రావడం జరిగింది. అలాగే లాస్ట్ 1 వీక్లో వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయలీస్ కొన్న వాటికి స్థలాలకి ల్యాండ్కి రిజిస్ట్రేషన్ మొదలుపెట్టారు. ఇది ఏమవుతుందంటే 2 స్టేట్ కాన్సెప్ట్ అన్నదాన్ని నెగెక్ట్ చేస్తుంది. అందుకనే బహుశా ఇండియా కొంచెం లేట్గా అయినా సరే ఇజ్రాయెల్ని ఖండించలేదు, కానీ ఆ గ్రూప్లో జాయిన్ అయింది. అంటే దానికి ఇండియాకి కూడా ఒప్పందం లేదు వెస్ట్ బ్యాంక్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలన్నది. ఇది కొంచెం అగ్రెసివ్గా ఉంది. ఆ బిహేవియర్ కొంచెం తగ్గించుకుని అకామిడేటివ్గా ఉండి 2 స్టేట్స్ థియరీ తీసుకొస్తే బాగానే ఉంటుంది. అది బేసిక్లీ ఆ యాటిట్యూడ్ లేకపోతే వాళ్ళకి ఇంకోటి సర్వైవల్ కూడా కష్టంగానే ఉంటుంది. 70s లో ఆ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడైతే మిడిల్ ఈస్ట్ అంతా వాళ్ళు ఆయిల్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి మిగతా డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేసుకుంటున్నారు. అదే అదనంగా తీసుకుని 2 స్టేట్స్ కాన్సెప్ట్ లో ఇజ్రాయెల్ చాలా ముందరికి వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. చెప్పండి. అయితే కల్నల్ రావు గారు, ఇప్పుడు వాస్తవంగా యురేనియం రెడీ చేసుకొని కవ్విస్తోంది అంటున్నారు. బట్ ఆల్రెడీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ వీళ్ళకి దెబ్బతిన్నాయి కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ మనం కనుక చూస్తే ఇస్ఫహాన్ ప్రావిన్స్ ఒకటి, తర్వాత ఫోర్డో ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్, అండ్ ఇస్ఫహాన్లోనే న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్, తర్వాత టెహరాన్ దగ్గరలో పార్షియన్ మిలిటరీ కాంప్లెక్స్, ఇంకా అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ మర్కాజీ ప్రావిన్స్లో. ఇన్ని దెబ్బతిన్న తర్వాత కూడా మళ్ళీ ఇరాన్ ఎట్టా లేవగలుగుతోంది? టెక్నాలజీ ఒకసారి తీసుకున్న తర్వాత ఏదైనా డిస్ట్రక్షన్ అయినా కానీ మళ్ళీ దాన్ని ఫోకస్డ్ గా రీకన్స్ట్రక్ట్ చేస్తే చాలా ఈజీగా రీకన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఎన్నో దేశాలు చూస్తున్నాం, ఒకసారి డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత కూడా ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతారు. తర్వాత వాళ్ళకి ఒక ధ్యేయం ఉంది, మేము న్యూక్లియర్ పవర్ కావాలి, మిడిల్ ఈస్ట్ లో మేము మోస్ట్ పాపులర్ దేశం, మోస్ట్ శక్తివంతమైన దేశం కావాలి, మాకు ఓల్డ్ పర్షియన్ సివిలైజేషన్ తిరిగి పైకి తీసుకురావాలి. అదే చైనా అనుకుంటుంది, అదే ఇండియా కూడా అనుకుంటుంది. ఈ విధంగా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు పైకి వస్తారు. ఆ టెక్నాలజీ రివైవ్ చేసి మళ్ళా తిరిగి డిస్ట్రాయ్ చేసినా కానీ కొంత సమయం పడుతుంది. రిసోర్సెస్, మనీ, ఫైనాన్షియల్ అన్ని విధంగా ఖర్చు అవుతాయి, కానీ మళ్ళీ పైకి తిరిగి రావడం జరుగుతూనే ఉంటుంది. ఒకసారి చందు సాంబశివరావు గారి దగ్గర. చందు సాంబశివరావు గారు, ఈ జియో పొలిటికల్ అఫైర్స్లో జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తే ఒకళ్ళనొకళ్ళు కవించుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఇరాన్ ప్రిపేర్డ్గా ఉందా? ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఖచ్చితంగా ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉందా? తన దగ్గరున్న వెపన్ బయటికి తీసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేయడం ద్వారా బెదిరిస్తోందా? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ని అమాంతంగా పెరిగిపోతే ప్రపంచం అతలాకుతలం అవుతుంది, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి చాలా దేశాల్లో అనే భావనలో ఇరాన్ ఏమైనా ఉందనుకోవచ్చా? వసంత్ గారు, మీకు కల్వల్స్కి పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. అది ఇక్కడ ఇట్స్ ఎ వెరీ క్లియర్ కేస్ ఆఫ్ నెగోసియేషన్స్ అండి. ఈ నెగోసియేషన్స్ లో ఇరాన్కి ఏం కావాలి? వాళ్ళ మీద ఉన్నటువంటి ఎకనామిక్ శాంక్షన్స్, అదర్ శాంక్షన్స్ ని లిఫ్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఆర్థికంగా బలపడగలరు, వాళ్ళకి ఇంటర్నల్ గా శక్తి పెరుగుతుంది, వాళ్ళ ప్రజానీకానికి ఉపయోగం అనేది ఇరాన్ స్టాండ్. అమెరికాకి ఏం కావాలి? సో అంటే అట్లీస్ట్ ఆన్ ద సర్ఫేస్ వెస్ట్ ఏషియాలో పీస్ కావాలి, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ సేఫ్ పొజిషన్ లో ఉండాలి. ఇజ్రాయెల్ ఛాలెంజ్ చేసే ఏ కంట్రీ అయినా, ఏ శక్తి అయినా మిలిటరిస్టిక్ గా బలపడటం అమెరికాకి ఇష్టం ఉండదు, బికాస్ ఆఫ్ దేర్ టైస్ విత్ ఇజ్రాయెల్ అనుకోండి. ఇప్పుడు ఫ్రెండ్కి లేదంటే శత్రువుకు శత్రువు, మిత్రుడు, ఇవన్నీ ఈ డైనమిక్స్ అన్ని పనిచేస్తున్న మధ్యలో ఇరాన్ ఈస్ కాట్ ఇన్ ద వెబ్ అనుకుందాం. అండర్ ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ ఎనీ సావరిన్ కంట్రీ వాళ్ళు ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలన్నది నిజంగా ఇంకొక కంట్రీ వచ్చి డిక్టేట్ చేయడానికి లేదు. యుఎన్ లాంటి బాడీస్ చేయొచ్చు, లేదనుకుంటే అదర్ కంట్రోలింగ్ బాడీస్ ఏదైతే ఉన్నాయో మనకి ఇంటర్నేషనల్ బాడీస్ అవి చేయొచ్చు. కానీ ఒక కంట్రీగా మనం బయలుదేరి సపోజ్ ఏదో సమ్ ఎక్స్ అనే కంట్రీకి వెళ్ళి మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయొద్దు, మీరు అలా చేయాలి, లేదంటే మేము మీ మీద యుద్ధానికి వస్తాం అన్నది అయితే ఐ థింక్ అది కరెక్ట్ కాదు. కానీ ఇదే జరుగుతుంది ఫర్ ద లాస్ట్ ఫ్యూ డికేడ్స్. అదే ధోరణిలో ట్రంప్ కూడా ఏం చేస్తారు, ఆయనే పెత్తనం తీసుకుని మీరు ఈ డ్యూల్కి ఒప్పుకోవాలి, లేదంటే యూ విల్ ఫేస్ బ్యాడ్ డేస్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది ఏ కంట్రీకి ఇష్టం ఉండదు, స్మాల్ ఆర్ బిగ్గర్ స్మాల్, వాళ్ళు ఏం చేయాలి, ఏదో కొంత రిటాలియేటరీ టోన్ లోనే మాట్లాడతారు. ఇరాన్ కూడా అదే చేస్తుంది. అయితే ఇందాక మా కల్నల్ రావు గారు అన్నట్టుగా అది మనకి సర్ఫేస్ మీద అలా కనిపిస్తుంది.
because no country wants to go back just like that. However, underlying all this what we see, already కొంత కాంప్రమైజ్ ఫార్ములాలో ఉన్నారని, ఇరాన్ ఏం చేయాలి, ఏ మేరకు చేయాలి, అంత అగ్రెసివ్ గా దాని న్యూక్లియర్ రిఫైన్మెంట్ కానివ్వండి, న్యూక్లియర్ వెపన్స్ వైపు జరగకుండా వాళ్ళు కూడా కొద్దిగా టేమ్ డౌన్ అయ్యేటట్టుగా, కొద్దిగా స్లో డౌన్ అయ్యేటట్టుగా, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ని అటాక్ చేసే పరిస్థితి కానీ, అటు ఖతార్ లో ఉన్న యుఎస్ బేస్ కానీ, ఇంకా అదర్ యుఎస్ బేసెస్ కానీ అదేమి అటాక్ చేసే పరిస్థితి కానీ లేకుండా ఇవన్నిటిని మాట్లాడుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొద్దిగా ఆమ్టిస్ చేయడానికి చూస్తున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఇప్పుడు యుఎస్ ఏమో 2 వార్షిప్స్ అక్కడ పెట్టేసి వీఆర్ రెడీ టు స్ట్రైక్ యూ అన్నట్టుగా చేస్తుంది. దానికి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇరాన్ కు ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, వాళ్ళ సెక్యూరిటీ ఆఫీసెస్ కానివ్వండి, నెట్వర్క్స్, కమాండ్ సెంటర్స్ కానివ్వండి, అవన్నీ కూడా హైలీ పాపులేటెడ్ ఏరియాస్ లో ఉన్నాయి. కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఎవిటబిలిటీ సివిలియన్స్ లాస్ ఉండకూడదు. కాబట్టి సివిలియన్స్ కి మేము హెచ్చరిస్తున్నాము అనే ధోరణిలో మీరు ఇఫ్ యూ డోంట్ అగ్రీ ఫర్ దిస్ డీల్ యూ విల్ హ్యావ్ బ్యాడ్ డేస్ అహెడ్ అన్నట్టుగా వాళ్ళది ఒక రకమైనటువంటి వార్నింగ్ షాట్ లాగా చూడొచ్చు. మనం సివిలియన్స్ అలర్ట్ చేయడానికి అనుకోవచ్చు, విచ్ ఇస్ ఎ గుడ్ స్ట్రాటజీ. ఎందుకంటే వీళ్ళు మరీ బ్లైండ్ గా ఓవర్ నైట్ వెళ్ళి ఏదో అటాక్ ఏదో చేసేసి ఎయిర్ ఫైర్ అంతా వాడేసి ఏదో చేస్తుంటే అది కరెక్ట్ కాదు కూడా. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఏం చేస్తుంది, ఒకటి వాళ్ళ ఆయిల్ లైన్స్ ని బ్లాక్ చేయటం, దానివల్ల ఏదో ప్రపంచం ఆగిపోద్దని కాదు, కానీ చాలా దేశాలకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది. కాబట్టి దే ఆల్ కమ్ టు దేర్ రెస్క్యూ, ఆర్ దే ఆల్ కమ్ టు ప్రెషరైజ్ యుఎస్ అండ్ అదర్ బాడీస్ టు గో స్లో ఆన్ దిస్, టు బీ స్లో ఆన్ దిస్. ఇలా ఏంటంటే ఫోర్సెస్, కౌంటర్ ఫోర్సెస్, చెక్స్, బ్యాలెన్సెస్ పెట్టుకుంటూ వాళ్ళందరూ కూడా దే ఆర్ మూవింగ్ అహెడ్. ఒక రకమైన స్టేల్మేట్ లో ఉందేమో అనిపిస్తుంది. కానీ మీడియా రిపోర్ట్స్ చూస్తేనేమో యుఎస్ ఇస్ అబౌట్ టు డూ సంథింగ్ ఇన్ దిస్ వీకెండ్ అన్నట్టుగాను ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఏదేమైనా కానీ మరీ అగ్రెసివ్ గా ఒక కంట్రీని డ్యామేజ్ చేయాలన్నంతగా యుఎస్ కూడా వెళ్ళకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ని ఏదో టార్గెట్ చేయాలనో, యుఎస్ ఎయిర్ బేసెస్ ని టార్గెట్ చేయాలనో అన్నంతగా ఇరాన్ కూడా అలాంటి స్టెప్స్ తీసుకోదేమో. యుఎస్ లీడర్షిప్ వీక్ పొజిషన్ లోనే ఉంది, ఇరాన్ లో ఉన్న లీడర్షిప్ వీక్ పొజిషన్ లోనే ఉంది. ఓవరాల్ వరల్డ్ వచ్చేసి దే ఆర్ నాట్ రెడీ ఫర్ అనదర్ షో డౌన్. కాబట్టి దో దే ఆర్ లుకింగ్, ఏదో ఆర్ట్స్ లో ఉన్నారు, టై పడింది, ఈ పీస్ నెగోసియేషన్స్, ఈ న్యూక్లియర్ డీల్ ఎక్కడికి వెళ్ళటం లేదని మనకు అనిపిస్తున్నప్పటికీ ఐ థింక్ దే ఆర్ ట్రైయింగ్ హార్డ్ టు స్లో డౌన్. ఎలాగోలా డిఫ్యూజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. దో దెర్ మే బి సమ్ స్పోరాడిక్ స్మాల్ యాక్షన్స్, ఓవరాల్ గా అయితే అంత ఎస్కలేషన్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది వాసుదేవన్ గారు. రైట్, ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారు, పెకెట్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి నమస్కారం. కల్నల్ పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఇందాక ఐ బిలీవ్ కల్నల్ రావు గారు చిన్న దీని అబ్జర్వేషన్, $5 బిలియన్ ఆల్రెడీ పోగేశారా ఇందాక మీరు చెప్తున్నారు పీస్ దీనికోసం అని చెప్పేసి. అక్కడ ఏదో పీస్ బోర్డు ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు, గాజా పీస్ బోర్డు. కల్నల్ రావు గారు ఒకసారి వారి దగ్గర. సార్ కల్నల్ రావు గారు చెప్పండి. $5 బిలియన్ ఇందాక మీరంతా చెప్పారు ఈ పీస్ బోర్డు. $5 బిలియన్ ఇప్పుడు వరకు పోగేశాడు. ఈ అంతా సో కల్నల్ పరమేశ్వర్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు గాజా రీకన్స్ట్రక్షన్ కోసం $5 బిలియన్ పోగేశాడు. ఈ చిన్న చితక కంట్రీస్, అజర్బైజాన్లు ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళు ఏమైనా చెప్పంగానే చప్పట్లు కొట్టే కంట్రీస్, వాటి నుంచి బెదిరించి లాక్కొని ఉంటాడు. వాళ్ళే ఒక రోజు తింటే రెండో రోజు తినే పరిస్థితులు లేని వాళ్ళ దగ్గర బెదిరించి ఒక రకంగా దోపిడీ చేసింది అక్కడ. అంటే ఆయన చేశాడు కాబట్టి దాన్ని పీస్ బోర్డు కోసం నిధుల సమీకరణ అనుకోవాలి. అదొక పక్క నడుస్తుంది హమాస్ని కంటైన్ చేయటం కోసం. నిజంగా అది సాధ్యమవుతుందా కల్నల్ పరమేశ్వర్ గారు? నిజంగా అది సాధ్యమవుతుందా? హమాస్ ని హెజ్బుల్లా అంటే ఈ కంట్రోలింగ్ టెర్రరిజం, అన్నిటికన్నా ముందు ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అండ్ హ్యాపీ ఫ్రైడే. సో టెర్రరిజం ని కంట్రోల్ చేయడం అవుతుందా? మీరు $5 బిలియన్ చేయండి, $500 బిలియన్ చేయండి,
టెర్రరిజం రూట్స్ ని మీరు హ్యాండిల్ చేయలేనంత వరకు మీరు టెర్రరిజం ని డిఫీట్ చేయడం అనేది జరగదండి. మీరు మనీ పంపించేస్తుంటారు, వాళ్ళు పుట్టగొడుగులు వచ్చినట్టు వస్తూనే ఉంటారు. ఒక చోట మొలుస్తారు, దాని తర్వాత ఇంకో చోట మొలుస్తారు, అలా మొలుస్తూనే ఉంటారు. సో ఇది నిర్మూలించడం జరుగుతుందా అంటే ఈ 5 బిలియన్ ఏం చేస్తారు అంటే ఇన్ మై వ్యూ దిస్ 5 బిలియన్ ఈ గాజా పీస్ బోర్డ్ ఇస్ ఆల్సో అన్ ఎక్స్క్యూజ్ టు రీసైకిల్ $US అంతే, అంతగా నేను లేదు. ఎవరు ఇచ్చి ఉంటారండి? ఏ కంట్రీ ముందరకు వచ్చి $1 బిలియన్ ఇస్తుంది? ఆ కంట్రీస్ లో కేర్ఫుల్ కంట్రీస్ వెరీ ఫ్యూ ఉన్నాయి. సో వాళ్ళు ఇచ్చారు అంటే వీళ్ళు ఛానలైజ్ చేసి ఉంటారు, వాళ్ళ మనీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చి ఉంటారు. సో ఆర్ ఈవెన్ ఇఫ్ దే పేడ్ $5 బిలియన్ ఇస్ నథింగ్ అండి. అండ్ $5 బిలియన్ మీరు చూడాలంటే యుఎస్ వెపన్ మార్కెట్ ని జస్టిఫై చేయడం కోసం, పాసిఫై చేయడం కోసం అని వచ్చి ఛానలైజ్ చేయడానికి. వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎవరు కూడా మాట్లాడుకున్నాము, ఎంటైర్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్, మిడిల్ ఈస్ట్ లో ఉన్న ప్రాబ్లమ్ అయినా, ఎక్కడున్న యుద్ధాలైనా కూడా, ఈవెన్ రష్యా యుద్ధం కూడా చూడండి, ఇట్ ఈస్ ఆల్ క్రియేటెడ్ బై యుఎస్ అండ్ సిఐఏ, డీప్ స్టేట్ క్రియేట్ చేసింది. సో ఎందుకు క్రియేట్ చేస్తారు? బికాస్ టు అపీస్ దర్ వెపన్స్ లాబీ. వరల్డ్ వెపన్స్ మార్కెట్ లో 42% ఆఫ్ ది మార్కెట్ ఈజ్ బై యుఎస్ వెపన్స్ లాబీ. దట్ ఈస్ ద స్టాగరింగ్ నంబర్. అంటే 50% ఆల్మోస్ట్ యుఎస్ వెపన్స్ లాబీని నడిపిస్తుంది వరల్డ్ వెపన్స్ మార్కెట్ ని. అలాంటిది ఇప్పుడు కొంచెం డైవర్సిఫై అవుతుంటే వాళ్ళు ఇన్సెక్యూర్ అవుతున్నారు, ఎందుకంటే మనీ వాళ్ళకి రావట్లేదు. యూనో వేరియస్ కంట్రీస్ విచ్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో అందరికన్నా పెద్ద బయర్స్ ఎవరైతే ఉన్నారు అవి డైవర్సిఫైడ్ మార్కెట్ చూసుకుంటున్నాయి కాబట్టి దే ఆర్ గెటింగ్ ఇన్సెక్యూర్. దట్ ఈస్ వన్. అండ్ యుఎస్ వెపన్స్ లాబీ డ్రైవ్స్ యుఎస్ గవర్నమెంట్స్. వాళ్ళే డిసైడ్ చేస్తారు. మనం చెప్పు అంటే ఆఫీషియల్గా ఎక్కడ మీకు ఉండదు, కానీ యుఎస్ వెపన్స్ లాబీ డిసైడ్స్ హూస్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్రెసిడెంట్ అండ్ హూస్ గోయింగ్ టు గెట్ ద సపోర్ట్ అనేది. సో ఇది సార్ట్ అవుట్ అవుతుందా అంటే ఆ క్వశ్చన్ కి ఎప్పటికీ ఆన్సర్ దొరకదండి మనకి. గాజా పీస్ బోర్డ్ పెట్టండి, ఇంటర్నేషనల్ పీస్ బోర్డ్ పెట్టండి, యుఎన్ తీసుకొచ్చారు. ఏం జరిగింది? ఒక్క యుద్ధం చూపించండి, యుఎన్ ఆపింది. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అంటారు, ఎవరు వేరు, ఎవరు చేసుకున్నారు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏం పవర్ ఉంది? యువర్ ఛానలైజింగ్ సో మచ్ ఆఫ్ మనీ, సో మచ్ ఆఫ్ పవర్ టు యుఎన్. ఎక్కడ యూజ్ చేస్తున్నారు యుఎన్ వాళ్ళు? పోనీ కనీసం రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆఫ్రికా, యూనో అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఆఫ్రికా యూజ్ చేస్తున్నారా? లేదు. యుఎన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ స్ప్రెడ్ ఆఫ్ ఇస్లామిక్ టెర్రరిజం ఇన్ ఆఫ్రికా. బోకో హరామ్ టుడే ఈస్ ద వరల్డ్స్ వర్స్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, మోస్ట్ రూత్లెస్ అండ్ వర్స్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దాని ప్రాలిఫరేషన్ ఆపగలుగుతున్నారా? దాని రిక్రూట్మెంట్ ఆపగలుగుతున్నారా? ఐసిస్ అన్నారు, ఐసిస్ అయిన తర్వాత ఐసిస్ ఖొరాసాన్ వచ్చింది, దాని తర్వాత ఇంకోటి వస్తుంది. ఇక్కడ కాబట్టి అక్కడ కాబట్టి ఇక్కడ పెరుగుతుంది. సో మనీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారండి. అండ్ ప్రతి చోట వెళ్ళేది యుఎస్ మనీనే. సో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు సాల్వ్ ఎనీ పర్పస్ ఎట్ ఆల్. మీకు అట్ లార్జర్ స్కేల్ మీరు యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఆపాలంటే, నేను ఇంతకు ముందర మాట్లాడిన ప్యానలిస్ట్ ఐ టెండ్ టు అగ్రీ, యుఎస్ఏ కెనాట్ అఫోర్డ్ వార్ విత్ ఇరాన్. బికాస్ ఒకటి ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, అయతుల్లా ఈజ్ అ యుఎస్ ఇంప్లాంట్ ఓన్లీ. ఇప్పుడు ఆయనకి వాళ్ళకి ఎదురు తిరిగాడు, కానీ అయతుల్లా ఖమేనీ, ఇరాన్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ కంట్రీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. వాళ్ళు ఫ్యాషన్ షోలు జరిగేవి, లేడీస్ యూస్ టు డ్రెస్ అప్ ఫ్యాషనబుల్లీ, ఉద్యోగాలు చేసుకునేవారు, ఎయిర్లైన్స్ ఉద్యోగాలు చేసుకునేవారు, అన్ని ఉండే వాళ్ళకి. సడన్ గా వాళ్ళకి దే వెంట ఇన్ టు దిస్ హిజాబ్ కల్చర్. ఎందుకు పెట్టారు? బికాస్ ఖమేనీ రెజీమ్ వచ్చింది. ఖమేనీ రెజీమ్ వచ్చాక ఇస్లామిక్ రెజీమ్ వచ్చింది. ఇస్లామిక్ రెజీమ్ వచ్చాక ఖిలాఫత్ అనేది ఏదైతే ఉంటుందో అలా దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దిస్ థింగ్. బేసికలీ ఖిలాఫత్ కాదు, కానీ ఇట్ ఇస్, నేను చెప్తాను అది, ఖిలాఫత్ ఇస్ ద రాంగ్ వర్డ్, బట్ కాలిఫేట్ తో కరెక్ట్. ఇంకొక వర్డ్ ఉందండి, దాన్ని నేను చెప్తాను యాజ్ వి గో ఇన్ ద డిబేట్. దే ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ దాట్. సో బుర్కాస్ తిరిగి వచ్చాయి, విమెన్ హ్యావ్ గాన్ బ్యాక్ ఇన్ టు ద షెల్, అండ్ ఓపెన్ థ్రాషింగ్స్ అవి జరిగాయి, ఓపెన్ కిల్లింగ్స్ అవి జరిగాయి ప్రొటెస్ట్ చేసిన ఉమెన్స్. అండ్ సడన్లీ ఖమేనీ బికేమ్ అన్ ఆల్ పవర్ఫుల్ లీడర్. ఇప్పుడు మీకు హమాస్ ది, హెజ్బుల్లావి రూట్, ఇవి హౌసెస్ ఇరాన్ లో ఉన్నాయి. సో డిస్ట్రాయింగ్ ఇరాన్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అండి. అంటే యుఎస్ఎస్ అబ్రహాం వచ్చింది, దాని తర్వాత వేరే ఫ్రిగేట్స్ కూడా వచ్చాయి, దగ్గర ఉన్నాయి. అండ్ థ్రెటనింగ్, బ్రౌబీటింగ్ ట్రై చేస్తున్నారు. కానీ ఇది ఈ స్టెప్ కూడా అంతే, స్టేట్ ఆఫ్ హార్మోస్ మూసేయడం కూడా అంతే. అండ్ ఎందుకు మూసింది ఇరాన్? ఎందుకంటే లెవరేజ్ మిడిల్ ఈస్ట్ లో స్టేట్ ఆఫ్ హార్మోస్ ఉంది. 7 డిఫరెంట్ కంట్రీస్, ఇరాన్ కలుపుకుంటే 8 డిఫరెంట్ కంట్రీస్ ఆయిల్ రిజర్వ్స్ స్టేట్ ఆఫ్ హార్మోస్ 33 కిలోమీటర్స్ స్ట్రెచ్ నుంచి వెళ్తాయి. అది మూసేసరికి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్ కి 20 to 25% ఆయిల్ ఇస్ సప్లైడ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ హార్మోస్. అది మూసేసారంటే ఆయిల్ ప్రైసెస్ విల్ గో అప్, ట్రాన్స్పోర్ట్ ప్రైసెస్ విల్ గో అప్ ఇన్ ఇంటర్నేషనల్లీ. సో ఇంటర్నేషనల్లీ ఉంటాయనేసి దే హ్యావ్ దట్ లెవరేజ్. అందుకని దే ట్రై టు డూ దట్ అండి. అదర్వైజ్ రైట్ సార్. అంటే ఇరాన్ భావిస్తోంది, ఒప్పుకుందాం, బట్ ఇరాన్ భావిస్తోంది కాబట్టి అంతర్జాతీయ సమాజం మీద ఒత్తిడి తేవడం కోసం ఏ కంట్రీస్ ఇరాన్తో కలిసి వస్తాయి? వాళ్ళు ఇస్లామిక్ నేషన్స్ అన్నీ కలిసి వచ్చాయి అనుకుందాం. ఒక కాసేపు వాళ్ళ షియా సున్నీ విభేదాలన్నీ పక్కన పెట్టి 57 కలిసి వచ్చినా అమెరికా ఏంటుందా? అంటే అమెరికా వింటుందంటే, ఇప్పుడు అమెరికా కూడా ఏం భయపడుతుందంటే, ఒకటి పీస్ టాక్స్ నడుస్తున్నాయి అక్కడ,
పీస్ టాక్స్ నడుస్తున్న చోట ఏమంటుంది, ఖతార్ కూడా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది, దే ప్రోగ్రెస్ వెరీ వెల్. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా అన్నాడు, యుఎస్ఏ కూడా ఉంది, దే ప్రోగ్రెస్ వెరీ వెల్. కానీ మధ్యలో ఇవన్నీ ఏంటంటే దే ఐ థింక్ వాట్ ఎవర్ ఐ హియర్ దే ఆల్రెడీ అగ్రీడ్, ఇరాన్ హెస్ అగ్రీడ్ కి న్యూక్లియర్ ప్రోగ్రామ్ మేము డిస్మాంటిల్ చేస్తామని ఒప్పుకున్నారు. నౌ ద సెకండ్ లెవెల్ ఆఫ్ నెగోషియేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ డిస్మాంటిలింగ్ దేర్ హైపర్సానిక్ మిసైల్ సిస్టమ్. హైపర్సానిక్ మిసైల్స్ ఏవైతే వాళ్ళు ఇవి చేస్తున్నారో, పర్సూ చేస్తున్నారో, వాళ్ళకి ఒకటి వాళ్ళ చైనీస్ డాంగ్ హైపర్సానిక్ కేబుల్ మిసైల్స్ తీసుకుంటున్నారు, టెక్నాలజీ తీసుకుందామని ట్రై చేస్తున్నారు, అదొకటి. అండ్ సిమోర్గ్ అండ్ ఖసీన్ అనే మిసైల్ సిస్టమ్స్ ని వాళ్ళు కొనుక్కోవడానికి డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. దే విల్ బి ఐఆర్బిఎం కేపబిలిటీ ఆల్రెడీ ఉంది, అవి ఐఆర్బిఎం కేపబుల్ ఉన్న మిసైల్స్ వాళ్ళు తీసుకుందామని ట్రై చేస్తున్నారు. అది జరగకుండా అవి డిస్మాంటిల్, ఇరానియన్ మిసైల్ ప్రోగ్రామ్ డిస్మాంటిల్ చేద్దామని ట్రై చేస్తుంది యుఎస్ఏ. వాళ్ళకి ఇజ్రాయెల్ తో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు ఏమైంది, టు రిప్లెనిష్ దర్ న్యూక్లియర్ ఆర్సెనల్ వాళ్ళు ఆల్మోస్ట్ దర్ స్టాక్ పై 3000 మిసైల్స్ చేసుకున్నారు వాళ్ళు, అండ్ ఇట్స్ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. అది డిస్మాంటిల్ చేయాలని ట్రై చేస్తారు, అక్కడ పుల్ అండ్ పుష్ నడుస్తుంది. అది కొంచెం ఏమాత్రమైనా ఇరాన్ స్టెప్ బ్యాక్ చేసిందంటే ఐ డోంట్ థింక్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, బికాస్ యుఎస్ఏ కూడా తెలుసు ఈ కాన్ఫ్లిక్ట్ లో వాళ్ళకు కూడా చాలా నష్టం జరుగుతుంది. అదే అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు 2026 జనవరి వరకు, అంటే ఈ కిందటి నెల వరకు ఈ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ CVN-78 ఇది ఎయిర్క్రాఫ్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఎవడబ్బు సొమ్ము అని తీసుకొచ్చి, అమెరికా జనం సొమ్మే కదా తీసుకొచ్చి, ఆల్రెడీ అబ్రహాం లింకన్ అక్కడే ఉంది, దీన్ని తీసుకొచ్చాడు. దీంట్లో ఈ మిసైల్ డిస్ట్రాయర్స్ టెక్నాలజీ దీంట్లో ఎక్విప్ అయి ఉందిట. ఎవరిని పోనీ బెదిరించడానికి అనుకుందాం సార్, అంత దూరం నుంచి సముద్రంలో పొలోమంటూ వచ్చి ఇక్కడ డిప్లాయ్ చేశాడు, ఎంత మనీ వేస్ట్, అదంతా అమెరికా ప్రజలదేగా. ఇది అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే విధంగా ఎందుకు ట్రంప్ ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఇరాన్ని బెదిరించడం అనేది ఏమన్నా అర్జెంట్ మిషన్ అతనికి? ఇజ్రాయెల్ రిక్వైర్మెంట్ అండి. ఇజ్రాయెల్ తోటి కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు ఇజ్రాయెల్ కూడా హిట్ అయింది, అట్లా ఇరాన్ ఎఫెక్ట్ అయిందని కాదు కదా. ఇప్పుడు ఇరాన్ స్టాక్ పైల్ లో ఉన్న 80% మిసైల్స్ కెన్ రీచ్ ఇజ్రాయెల్. ఐఆర్బిఎంస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, 80% ఆఫ్ ద మిసైల్ స్టాక్ పైల్ కెన్ రీచ్ ఇజ్రాయెల్. అది వాళ్ళ భయం. ఇజ్రాయెల్ ని కొట్టారంటే మిడిల్ ఈస్ట్ లో బ్యాలెన్స్ ఫుట్ హోల్డ్ ఏదైతే ఉందో అది పోతుందని ఒక భయం యూఎస్ఏ. సో ఇవన్నీ బ్రాబిటింగ్ ఎక్సర్సైజ్, బ్రాబిటింగ్ చేసి దే వాంట్ టు రెడ్యూస్ ఇరాన్ టు నో ఫ్యాక్టర్. అది అచీవ్ చేశారంటే దాన్ని మళ్ళీ ఇరాన్ వాళ్ళ చేతుల్లోకి వస్తుంది అండ్ మిడిల్ ఈస్ట్ హోల్డ్ తగ్గదు అండి. సో యుఎస్ సీస్ ఇట్ యాజ్ ఏమంటారు లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ టు రెడ్యూస్ ఇరాన్ అండ్ ఇరాన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఇన్ ఇస్లామిక్ నేషన్స్ అని టు హ్యావ్ దమ్ అండ్ కంట్రోల్ యుఎస్ఏ ఇస్ ట్రైయింగ్ టు డూ దిస్ అండి. అంతకన్నా ఇంకా ఎవరి సొమ్ము అంటే దట్ ఇస్ వాట్ యుఎస్ఏ హస్ బీన్ డూయింగ్ ఆల్ ఓవర్ కదా. టాక్స్ పేయర్ మనీ అని పెద్ద రిగార్డ్ లేదు వాళ్ళకి. దే కీప్ ప్రింటింగ్ డాలర్స్, దే కీప్ అవుటింగ్ పెట్రోల్ డాలర్స్ అండ్ దే కీప్ డూయింగ్ దిస్. ఎక్కడికంటే అక్కడ పంపిస్తారు. అండ్ మీరు ఒక యుఎస్ఎస్ అబ్రామ్ పంపించినా, జెరాల్డ్ ఫోర్డ్ పంపించినా అవి ఒకటే రావు. మల్టిపుల్ అదర్ ఫ్రిగేట్స్ ఆల్సో కమ్ విత్ దెమ్ ఆటోమేటికలీ. సో ఒకటి పంపించారంటే న్యాచురల్లీ మిగతా కూడా వస్తాయని క్లియర్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. పంపించారు, దే వాంట్ టు రెడ్యూస్ ఇరాన్ అండ్ ఇరాన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో దట్ ఈస్ వై దే ఆర్ డూయింగ్ ఇట్ అండి. ఎంతమంది మెన్ ఉండొచ్చు? ఈ 2 వార్షిప్స్ని పంపించారు కదా ఉజ్జాయింపుగా, అంటే ఒక జస్ట్ ఫర్ సింపుల్ అండర్స్టాండింగ్. యాజ్ ఆఫ్ ఈ ఫ్రిగేట్స్ లో వెళ్ళేవి, ఈ ఫ్రిగేట్స్ తోటి వీటితోటి వార్షిప్ క్యారియర్స్ తోటి వెళ్ళేవి ప్లస్ ఫైటర్ ఫ్లైట్స్ తో వెళ్ళని అబౌట్ ఒక 3,000-4,000 పీపుల్ ఈజీగా ఉండొచ్చు అండి. యూఎస్ ఈజీగా ఉండొచ్చు. ఇట్ క్యాన్ బి మోర్ ఆల్సో. నా ఎస్టిమేట్ ప్రకారం మినిమం 3,000-4,000 డిఫెన్స్ ఫోర్సెస్, ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ విల్ బి దేర్. రైట్. ఒకసారి పేకేటి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే ప్రసాద్ గారు. ఒక 3-4 వేల మందిని తీసుకొచ్చి ఆ షిప్పుల్లో కూర్చోబెట్టి ఇరాన్ మీదకి దాడి చేస్తాడని కాదు, ఇప్పుడు ఏమైనా రిహార్సల్ ఏమైనా అయి ఉంటుందా? మొన్న మధురని లిఫ్ట్ చేశారు కదా, అలాంటి రిహార్సల్స్ ఏమైనా చేసేసి ఉంటారు ఆల్రెడీ? సార్, ఈ రిహార్సల్స్, ఈ ప్రాక్టీస్ వాళ్ళు నిత్యం చేస్తూ ఉంటారండి. సో అక్కడ ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ లో వాళ్ళకి బేసెస్ ఉన్నాయి కదా, సో అందు గురించి దానికి ప్రిపరేషన్లు అవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ ఏంటంటే ఇది స్టార్టింగ్ స్టేజ్, అంటే యుద్ధం అని వాళ్ళు అనుకున్న తర్వాత అది వెంటనే అయిపోదు కదా, ముందు నుంచి కొన్ని ట్రయల్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ మన ట్రంప్ ఎప్పుడు చూసినా సరే ఫస్ట్ ఆయన చేసే దానికంటే పోస్చరింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే భయపెట్టి చేయడము,
భయపెట్టి లొంగ తీసుకుని మాట చెప్పేటట్టు చేసుకోవడం అలా చేస్తున్నాడు. కానీ ఈసారి అంటే అట్లీస్ట్ ఇంత హెవీ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఏదో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ దీంతో ఏంటంటే బ్యాక్ ఎండ్ ఛానల్స్ లో కూడా డిస్కషన్స్ చాలా ఉన్నాయండి. సో మనం ఇంకా దాని గురించి వేచి చూడాలి. చాలా మంది ఏమంటారంటే యాజ్ ఆఫ్ టుమారో కూడా అయిపోవచ్చు అంటారు, రేపటికి రేపు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు డిప్లాయ్ చేసిన ఎస్టిమేట్స్ ఒక 40,000 నుంచి 50,000 మంది యుఎస్ సైనికులు అక్కడ ఉన్నారు అంటున్నారు. ఇంకొక 10,000 మంది ఇంకా వెళ్తున్నారు అంటున్నారు. సో నేవల్ పరంగా ఇందాక వాళ్ళు చెప్పారు పెద్దలు. సో ఇంత హెవీ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత దీనికి కాస్ట్ కూడా చాలా ఉంటుంది కదా. ఆ కాస్ట్ మరి ఎలా భరిస్తారు అనేది చూడాలి. కానీ ఇప్పుడు మిలిటరీ పరంగా డిస్కస్ చేసుకున్నా సరే జియోగ్రఫికల్ ఛాలెంజెస్ చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇరాన్ని కొట్టాలంటే అది ఇమీడియట్గా ఏం అవ్వదు, అది అంత సులువైంది కాదు. ఎందుకంటే అక్కడ దగ్గర జాగ్రోస్ మౌంటైన్స్ అని వాళ్ళకి పశ్చిమాన ఉంది, ఆల్బ్రోస్ మౌంటైన్స్ ఉన్నాయి ఉత్తరాన. అవన్నీ వాళ్ళకి న్యాచురల్ వాల్స్ లాగా ఉంటుంది. సో దగ్గర అవి 2,000 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఉంటుంది అనమాట. సో అది కాకుండా ఏంటంటే అక్కడ వాళ్ళకి ఎడారులు ఉన్నాయి. సో టెంపరేచర్ 70 డిగ్రీల వరకు వెళుతుంది. అది కాకుండా ఎక్కడైతే ఈ టెహరాను ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మేజర్ పాపులేషన్ కూడా ఉంది. దగ్గర 1 కోటి మంది టెహరాన్ లో ఉంటున్నారు. సో అందు గురించి మనం చూసుకోవాల్సింది అంటే అంత సులువైంది కాదు. ఈ వార్ ఒకవేళ జరిగితే దాని ఇంపాక్ట్ కూడా గ్లోబల్లీ చాలా విపరీతంగా ఉంటుంది. సో ఇందాక మన సార్ చెప్పినట్టు ఆయిల్ సప్లైస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 20% గ్లోబల్ ట్రాన్సిట్ పాయింట్ అది. వాడు ఒకవేళ ఆపేశాడంటే ధన్నుమనే ఒకసారి ఆయిల్ ప్రైస్ $100 పర్ బ్యారల్ నుంచి $150 వరకు పెరగచ్చు. అది ఆల్రెడీ $3 to $5 ప్రీమియంలో నడుస్తుంది అక్కడ బ్రెంట్ ఆయిల్. సో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో అందు గురించి ఏంటంటే దీని గ్లోబల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు యుఎస్ వాళ్ళు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాడో ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళ న్యూక్లియర్ సైట్ని లేకపోతే కాంక్రీట్ చేయడము లేకపోతే ఆ డ్రిల్స్ అవన్నీ వాడు కూడా రెడీ చేసుకుంటున్నాడు. వాడికి పరోక్షంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. హెజ్బుల్లా, హౌతీస్, ఇరాకీ నుంచి కొంతమంది, లేకపోతే హమాస్, వీళ్ళందరూ ప్రాక్సిల్గా ఉన్నారు. వాళ్ళే కాకుండా చైనా నుంచి కూడా చాలా పెద్ద ఈ లాజిస్టిక్స్ తీసుకెళ్లే ఫ్లైట్స్ ఇటువంటివి కూడా వచ్చాయి అంటున్నారు. అంటే దాంట్లో ఏమున్నాయి ఏంటి అని మనకి ఇంకా తెలియదు. సో రష్యా వాళ్ళు నేవల్ డ్రిల్స్ చేస్తున్నారు వాళ్ళతో పాటు. ఇంకేమైనా అంటే వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం ని వాళ్ళు ఏమైనా జాగ్రత్త పరుస్తున్నారా, ఇటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి చాలా. సో మనము చూడాలి. అంటే ఈ 10 రోజుల టైం లైన్ ఇచ్చాడు ఆయన ట్రంప్. దీంట్లో ఏమైనా అవ్వచ్చు, కైనటిక్ యాక్షన్ అంటున్నారు. సో 90% ఛాన్స్ ఆఫ్ కైనటిక్ యాక్షన్ అంటే ఆన్ ద గ్రౌండ్ ఇంకేమైనా అవ్వచ్చు అని అంటున్నప్పటికీ ఇంకా జెనీవాలో ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయండి. సిచ్యువేషన్ ఈజ్ వెరీ ఫ్లూయిడ్. ఏమైనా అవ్వచ్చు. కానీ మన దేశాలు అన్ని ఎలా ప్రిపేర్ అయ్యింది కూడా ఇటువంటి షాక్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ భారతదేశం 80% ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, 85%. సో దాంతో ఏంటంటే మనకి ఈ న్యూస్ ఈ టెన్షన్ పెరుగుతుంది అనగానే నిన్న నిఫ్టీ పడిపోయింది, మనకి 1.4% పడిపోయింది. సో అలాగే మనకి ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్ మనం పెంచుకున్నాం. అంటే ఎమర్జెన్సీలో వచ్చేసరికి మనకి 70 నుంచి 75 రోజులు మనకి ఆ ప్రైస్ ఫ్లక్చుయేషన్ రాకుండా మనము నిలబడేటట్టు మనం పెట్టుకున్నాం. కానీ అది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది, ఎలా అవుతుందని మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ మనకు ఆయిల్ రావడానికి మినిమం ఒక 45 to 50 డేస్ పడుతుంది అనమాట మిగతా దేశాల నుంచి రావడానికి. సో అందు గురించి ఇది ఈ సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం ఓవరాల్ గ్లోబల్ ఎకానమీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. చైనా వాడి మీద కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 90% ఆఫ్ ఆయిల్ ఏదైతే ఉందో ఇరానియన్ ఆయిల్ వాడు చైనా వాడు తీసుకుంటాడు. కాబట్టి దీని ఇంపాక్ట్ చైనా మీద కూడా విపరీతంగా ఉండబోతోందండి. రైట్. ఒకసారి కల్నల్ వీరావు గారి దగ్గర. కల్నల్ వీరావు గారు, ఒకే దెబ్బకి 2 పిట్లు. ఇరాన్ని కొడితే సైమల్టేనియస్గా పరోక్షంగా చైనాను కూడా కొట్టినట్టే అనే వ్యూహంతో అమెరికా వెళ్తున్నట్టుగా అనుకోవచ్చా? దగ్గర అంటే డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్స్కి సంబంధించి 2 భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
అంటే సిన్స్ మీరు ఆర్ ఫ్రమ్ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్, మీకు పక్కా సమాచారం ఉండి ఉంటుంది 4,000 నుంచి 5,000. వెరాస్ బయట అంటే చైనా నియంత్రించే 2 మీడియా సంస్థలు ఉన్నాయి అమెరికాలో. ఆ 2 కూడా ఆ నగరాల పేరుతో ఉంటాయి, న్యూయార్క్ అని వాషింగ్టన్ పేరుతోనే ఉంటాయి. వాళ్ళు రాస్తున్న కథనాలు 40,000 నుంచి 50,000 దాకా ఫోర్సెస్ డిప్లాయ్ చేసిందని. సరే, అంటే ఈ గందరగోళం జనాలకి ఇబ్బంది పెట్టడం కోసం అనుకుంటే నిజంగా అమెరికా పర్పస్ ఇప్పుడు సర్వ్ అవుతుందా? అంటే ఇరాన్ని నేను టార్గెట్ చేశాను, చైనా రేపు పొద్దున్న నువ్వు కూడా ఇబ్బందులు ఉన్నాయి. చైనా ఎప్పుడు నేరుగా యుద్ధాలు చేయడం మానేస్తుంది 60,000 తర్వాత. ఈ ట్రేడ్ వార్స్ ప్రాక్సీ వార్సే. ఏమంటారు రావు గారు? నేను అనుకోవట్లేదండి, ఎందుకంటే చైనా మొత్తం ఇరాన్కి పరోక్షంగా హెల్ప్ చేసినా కానీ, మిసైల్స్ ద్వారా కానీ, ఎయిర్ క్రాఫ్ట్ సప్లై కానీ, ఇంకా వేరే విధంగా ఇంటెలిజెన్స్, తర్వాత శాటిలైట్ ఇమేజరీ, ఇటువంటి చాలా హెల్ప్ చేయొచ్చు. అయితే డైరెక్ట్ గా చైనాకి ఏం దెబ్బ తగిలేటట్టు కనిపించట్లేదు. ఇది అందుకనే సౌత్ చైనా సీలో ఉండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్ ని అక్కడి నుంచి యాక్చువల్గా ఇక్కడ కదిలించారు. అంటే ఏంటంటే అక్కడ కొంచెం బలహీనపడ్డారు ప్రస్తుతానికి. చైనా తైవాన్ మీద ఎప్పుడేం చేస్తుందో ఎవరికి తెలియదు. నెక్స్ట్ 2 years లో ఏదో ఒకటి చేయక తప్పదు. ఎందుకంటే వాళ్ళకి సూపర్ పవర్ స్టేటస్ కావాలి అంటే మాత్రం తైవాన్ ని తీసుకోక తప్పదు. అక్కడి నుంచి కొంచెం స్ట్రెంత్ ఫోర్సెస్ డిప్లీట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఇందాక మీరు అన్నారు అది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో స్ట్రెంత్ ఎంత ఉంటుందని. జనరల్ గా వీళ్ళ సూపర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 5,000 నుంచి 6,000 స్ట్రెంత్ ఉంటుంది ఒక క్యారియర్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దానికి ఉన్న డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, ఇటువంటి మైన్ స్వీపర్స్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ఒక్కొక్క ఫ్లీట్ దాదాపు 8,000 నుంచి 9,000 మంది ట్రూప్స్ ఉంటాయి. 2 ఫ్లీట్స్ కాబట్టి దాదాపు 18,000 to 20,000 ఉన్నాయి. అలాగే డీగో గార్షియాలో కొంత B-2 బాంబర్స్ పెట్టినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. అవి మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఫోర్సెస్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 40,000-45,000 స్ట్రెంత్ యుఎస్ఏది మోహరించినట్టు మిడిల్ ఈస్ట్ లో తెలుస్తుంది. అయితే ఇప్పుడు చైనాకి మాత్రం డైరెక్ట్ ఇంపాక్ట్ ఏమీ కనిపించట్లేదు. అది పరోక్షంగా కొంచెం చేయడం తప్పితే కానీ ఇంకా అంతకంటే ఏమీ తేడా కనిపించదు. చెప్పండి చంద్రశేఖర్ గారు, మీరేమంటారు? సరే, చైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కువగా చైనా ప్రిఫర్స్ ట్రేడ్ వార్స్. నేరుగా యుద్ధంలోకి దిక్కుండా ఇలాగ ట్రంప్ టారిఫ్లతో కొడితే వాళ్ళు ట్రేడ్ వార్స్తో కొడుతుంటారు. సో ట్రంప్ని కూడా కొట్టారు, దిగొచ్చాడు. 200% అన్నాడు, మన్నాడు పొద్దునకి దిగింది 10%, 20%, లేకపోతే మీరెంత చెబితే అంత అనే దాకా వచ్చేసాడు. చైనా ఏమన్నా ఈసారి నేరుగా యాక్షన్లోకి దిగే అవకాశం ఉందా ఇక్కడ? లేదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఐ థింక్ చైనా ఈజ్ ఎ వెరీ బిగ్ కంట్రీ, బిగ్ ఎకానమీ. వాళ్ళ ఇంట్రెస్ట్లు, ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఎక్కువనే కానీ ఈ వార్ మాంగరింగ్ కానీ, కంట్రోలింగ్ అదర్ కంట్రీస్ కానీ అన్నది ఇమీడియట్ గా మనకు కనపడుతుంది. ఐ థింక్ సౌత్ ఆఫ్రికన్ బ్లాక్ లో కానివ్వండి, అనేక దేశాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళని త్రూ ట్రేడ్ కొద్దిగా ఆ దేశాలని కంట్రోల్ చేస్తున్నారా లేదంటే చేయాలనే ఉద్దేశాలనే మనకు తెలియదు. కానీ వార్ ఈజ్ నాట్ ద వే చైనీస్ స్ట్రాటజైజ్, అదైతే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ కి వాళ్ళకున్న సంబంధాలను బట్టి ఏదన్నా రావు గారు అన్నట్టుగా బిహైండ్ ద సీన్స్ టెక్నికల్ సపోర్టు లేదంటే సైంటిఫిక్ సపోర్టు ఏదన్నా చేయొచ్చేమో కానీ డైరెక్ట్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారనేది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐ డోంట్ థింక్ సో. ఇది కూడా ఇక్కడున్న సినారియో కూడా బికాస్ దెర్ ఆర్ సో మెనీ హాట్ బటన్స్ ఆల్ అరౌండ్, ఆ యుఎస్ కూడా అంత బ్లైండ్ గా ఏదో ఫోర్సెస్ డిప్లాయ్ చేసేసి లాంగ్ టర్మ్ వార్ ఎంగేజ్మెంట్ లోకి వెళ్తారు కూడా నాకు అనిపించట్లేదు. సర్జికల్ గా వాళ్ళు ఏదో 1-2 ల్యాబ్స్ ని, ఆ ఎన్రిచ్మెంట్ ల్యాబ్ ని లేదంటే కమాండ్ సెంటర్స్ ని హిట్ చేయొచ్చేమో, లైక్ ది డీడ్ ఇన్ 25 లాస్ట్ ఇయర్. అది చేస్తూ కొద్దిగా భయపెడుతూ మేము భయపెట్టేశాము అని అనిపించుకుంటూ కొన్ని కన్సెషన్స్ దే గెట్ ఫ్రమ్ ఇరాన్. అలాగే ఇరాన్ కూడా కొన్ని కన్సెషన్స్ వీళ్ళు ఇస్తారు, అనౌన్స్ చేసినా చేయకపోయినా కానీ ఎకనామిక్ రిలీఫ్ డెఫినెట్ గా ఇస్తారు. సో ఇట్ బికమ్స్ మనకి బయటకి వార్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తున్నా, ఆర్మ్ ట్విస్టింగ్ కనిపిస్తున్నా, ఐ థింక్ బిహైండ్ ద సీన్స్ ఇచ్చిపుచ్చుకునే ద్వారంలోనే దీన్ని ఏదో ఒక రకంగా డిఫ్లేట్ చేయాలి అనేది 2 వైపుల నుంచి ఉన్నటువంటి ప్లానింగ్ లాగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ హ్యాస్ ఇట్స్ ఓన్, ఇన్ఫాక్ట్ యుఎస్ కంటే ఇజ్రాయెల్ మే టేక్ మోర్ అగ్రెసివ్ పొజిషన్ అనేది కూడా కొన్ని ఎస్టిమేట్స్ ఉన్నాయి. అవునండి, వీళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళెటు స్టాండ్ బై గా ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఆ ఫస్ట్ ఆ ఇరిటేట్ చేసే ఇరిటెంట్ ఇజ్రాయెలే కావచ్చు. ఇప్పుడు దే మే స్టార్ట్ అండ్ eventually it becomes a point of no return for
యుఎస్ ఫ్లీట్. యుఎస్ కూడా ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి ఐ థింక్ పీపుల్ ఆర్ వాచింగ్ ఫర్ ఇజ్రాయెల్ మోర్ దెన్ యుఎస్. యుఎస్ ఈ మూవ్మెంట్ ఇదంతా కూడా ఐ థింక్ ఇందాక ప్రసాద్ గారు అన్నట్టుగా ఆయన చేసేదానికంటే కూడా భయపెట్టే స్ట్రాటజీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అది ఆయన విధానం కాబట్టి ట్రంప్ గారు ఐ థింక్ వీఆర్ ఆల్సో యూస్ టు ఇట్, వరల్డ్ ఈజ్ ఆల్సో యూస్ టు ఇట్. ఆయన ఎక్కువగా మాట్లాడేస్తాడు, బీ కేర్ఫుల్ అంటాడు, బ్యాడ్ డేస్ ఆర్ అహెడ్ అంటాడు, రకరకాలుగా మాట్లాడుతుంటాడు. దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాలంటే బట్ ఆయన యాక్షన్స్ అలా లేవు. ఐ డోంట్ థింక్ హీల్ బి ఎంటాంగిల్డ్ ఇన్ అనదర్ సినారియో లైక్ వియత్నాం లాంటి కేసెస్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి కేసెస్, ఇయర్స్ టుగెదర్ గా వాళ్ళ ఫోర్సెస్ అక్కడ పెట్టి వాటిని సపోర్ట్ చేసి అంత సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి యుఎస్ పబ్లిక్ లో లేదు. కాబట్టి దెన్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్. ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సర్జికల్, వెరీ షార్ట్ డ్యూరేషన్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. రైట్. ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారు, ఇక్కడ ఒక సందేహం, అమెరికాని ఇజ్రాయెల్ వాడేస్తుందా, ఇజ్రాయెల్ని అమెరికా వాడేస్తుందా? వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే ఎవరెవరిని వాడుతున్నారు